శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే మార్గశీర్ష మాసం డిసెంబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. బృహస్పతి దశమ స్థానంలో కొంత దోషంగానే ఉన్నప్పటికీ కూడా వృధా ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. శనైశ్చరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. శనివార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు. కొంత మనోవిచారం అనేది అధికంగానే ఉంటుంది సింహరాశి వారికి. ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు కొంత వ్యక్తులతో పోట్లాటలు కాకుండా జాగ్రత్త పడితే చాలు. అంటే సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ మాసమంతా కూడా రవి డిసెంబర్ 16వ తేదీ వరకు అర్ధశుభుడు. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ 16వ తేదీ నుండి మాత్రము కొంత గ్రహచారం అనేటువంటిది వ్యతిరేకంగా ఉన్నది. అనారోగ్య సూచన, మానసిక చింత, కోర్టు వ్యాపారములకు చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడటం, కొంత ఆరోగ్య భంగము, చిన్న చిన్న వ్యవహారముల యందు చికాకులు, ఇవన్నీ ఉంటాయి. అందుకే సింహరాశి వారు ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారముల యందు కొంత ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కార్యజయం. ఆర్థిక వ్యవహారాలైతే సంతృప్తిగానే ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలైతే తొలగుతాయి. విద్యార్థుల్లో నైరాశ్యం అనేటువంటిది కూడా తొలగుతుంది. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలైతే దక్కుతాయి. అలాగే కొంత శుభకార్యాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే ఆస్కారం కూడా ఉంది. పెద్దలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనుష్యులతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన నియంత్రణ లేకపోవటం వల్ల కొంత ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల జాగ్రత్త పడండి. ఒత్తిడి పెరుగుతుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉంటే వారిని దూరంగా ఉంచండి. ఆవేశాలు వద్దు, విభేదాలు వద్దు. మిమ్మల్ని ప్రేమించేటువంటి వారిని మాత్రం మీ సూటిపోటి మాటలతో మాట్లాడకుండా ఉండటం వల్ల కూడా కొంత విభేదాలు రాకుండా జాగ్రత్త పడి వారిని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల కొంత మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆవేశాలు వద్దు, వివాదాలు వద్దు. చంచల స్వభావాన్ని దరిచేరనివ్వకుండా ధర్మచింతన చేస్తూ ఉంటే కొంత మేలనేటువంటిది సింహరాశి వారికి జరుగుతుంది. డిసెంబర్ నెల 10 నుంచి 14 మధ్యలో ఒక శుభవార్తనైతే ఖచ్చితంగా పలకరిస్తుంది. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. కొంత వ్యాపారాలు పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతన ఉత్సాహం అయితే ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంత ఉత్సాహాన్ని పెంచుకుంటే అంత బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. డిసెంబరులో 5 శుక్రవారాలు కానీ 4 సోమవారాలు విశేషమైనటువంటి అమ్మవారి స్తోత్రపారాయణాలు చేయండి.
ఎందుకంటే అదృష్ట యోగం 30% మాత్రమే ఉంది. శివారాధన ఎంత చేస్తే అంత శుభ ఫలితాలు సింహరాశి వారికి అధికంగా కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా సింహరాశి వారికి అనుకూలతను కూడా పెంచుతుంది. ఇక ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు, మీ దశ అంతర్దశల గురించి తెలుసుకోవాలి అనుకునేటువంటి వారికి ఒక అవకాశం, వ్యక్తిగతంగా నాతో మాట్లాడవచ్చు. డిసెంబర్ నెల 15వ తేదీ తర్వాత మాట్లాడడం జరుగుతుంది. అందువల్ల ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఫోన్లలో ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.